ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం మార్చి నెల 5వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ఈరోజు వాగ్దానం పంపి ఉన్నారు. అదేమనగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ఇలా రాయబడి ఉంది. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. అవును, మనల్ని ఎవరైనా తిట్టినా, మనల్ని ఎవరైనా దూషించినా వారి మాటలు మన మీదకు రాకుండా ఆయన కాపాడుతానంటున్నారు. సాతానుడు మన మీద ఎన్నో మాటలు అంటును సాతాను ద్వారా ఉన్న వానిలో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మన ఇరుగు పొరుగు వారు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, అలాగే మనల్ని ద్వేషించేవారు కానీ, మనల్ని ముఖ్యంగా మన యజమానులు కానీ మనల్ని దూషిస్తూ ఉంటారు. ఆ దూషించినప్పుడు ఆ మాటలు వాటి ప్రభావం మన మీద రాకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు. నిన్ను చాటు చేయును అంటున్నాడు. ఆయన ప్రతిదినము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి సమయంలోనూ మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఎవరి వల్లనూ మనకు శోధన రాకుండా, ఎవరి వల్ల మనకి కీడు అపాయము తగలకుండా ప్రతిదినము, ప్రతి సమయమును, ప్రతి సంవత్సరము కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. అందుకు ఆయనకు వందనములు తెలియజేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఎవరైనా మనల్ని తిట్టినా, మనం దూషించినా వారి దూషణలు మన మీదకు రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాదిదేవ, మీకే వందనములు. గడిచిన దినమత్వం నుండి ఈ నూతన దినమున మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఈ దినమంతా చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వారి వారి పనుల నిమిత్తము, వారి వారి ఉద్యోగాల నిమిత్తము, వారి వారి ప్రయాణాల నిమిత్తము చేస్తున్నప్పుడు వారికి రక్షణ కలిగిన ప్రయాణమును, సుఖమైన ప్రయాణమును దయచేయండి. మీ దూతలను కాపుదల ఉంచి వారి చుట్టూ వారికి కాపుదల కంచెను వేసి వారు ఎటువంటి శోధన వారికి కలగకుండా కాపాడండి. ఈ భూమి మీద నా సోదరులు, నా సోదరిమణులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ ఆయురారోగ్యము దయచేసి వారికి శక్తినివ్వండి. వారి బలహీనతను తొలగించండి. వారిపై వచ్చుచున్న దూషణ మాటలు వాటి నుంచి వారిని కాపాడండి. ఎంతమంది అయితే ఈరోజు తల్లి గర్భము నుండి ఈ భూమి మీదకు రాని ఉన్నారో వారికి మంచి ఆశీర్వాదములు, దీవెనలు ఇవ్వండి. అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు కుటుంబాలు జరుపుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు, వివాహ దినములు చేసుకుంటున్నారు, వారందరికీ ఆశీర్వాదములు, దయా కిరీటమును, సంతోషమును, వారి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి. అలాగే నూతన గృహం కట్టుకునే వారు కానీ, నూతన గృహంలోకి వెలుచున్న వారు కానీ వారికి వారి చుట్టూ కంచెను వేసి, వారి కుటుంబం చుట్టూ ఆత్మ కంచెను వేసి, రక్షణ కంచెను వేసి, ఈ యొక్క పరిశుద్ధాత్మను కంచెను వేసి వారిని వెళ్ళవేళలా కాపాడతారని ఈ యొక్క దీనుడైన పాపినైన ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకోవాలని కోరుచున్నాను తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలు హాస్పిటల్లో బాధపడుచున్నారు, దూరదేశాలలో ఉన్నవారు, ఎడారులలో, ఇంట్లలో అలలో పని చేస్తున్న వారు, నా సోదరులు కానీ, నా సోదరిమణులు కానీ వారందరికీ ఆయురారోగ్యం దయచేయండి. వారికి తోడుగా ఉండండి, వారికి నీడగా ఉండండి. అలాగే తండ్రి, దూరదేశాన మా యొక్క స్వదేశంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారందరికీ చక్కని జ్ఞానమును దయచేయండి. అందరూ విజయమును పొందడానికి వారికి తోడుగా ఉండండి. హాస్పిటల్లో ఉన్నవారు కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్నవారు కానీ, స్కూల్లో చదువుకుంటున్న వారు కానీ, అలాగే అదే స్కూల్లో పనిచేసిన నా యొక్క సోదరులు కానీ, సోదరిమణులు కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫీసులో కానీ, ప్రైవేట్ ఆఫీసులో కానీ, అదే అరబీ యొక్క ఇంటిలో కానీ పనిచేస్తున్న వారందరినీ ఈ యొక్క నామమున కాపాడండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి ఈ దినమంతయు వారి వల్ల ఎటువంటి నష్టము వారి యజమానులకు కానీ, వారికి పని కల్పించిన వారికి కానీ, అలాగే వారు చేసిన ఉద్యోగాల్లో కానీ ఎటువంటి నష్టము, ఎటువంటి శోధన వారికి కలగకుండా ఈ దినమంతయు కాపాడతారని, అలాగే త్వరలో రానయ్యున్న
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి, ప్రార్థన చేయండి. నా కోసము, నా కుటుంబం కోసము, నా సంఘం కోసము, నా సంఘ కాపరి గారి కోసము ప్రార్థన చేయండి. అలాగే మీ చుట్టూ ఉన్న వారి కోసం, మిమ్మల్ని దూషించే వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ అందరినీ సమానంగా ప్రేమించగలరని నా మనవి, నా ప్రార్థన. ఆమేన్.